నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారులపైన ఆన్ ఫైర్ మోడ్ ఉన్నారు అని చెప్పేసి అన్నట్టు మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆన్ బ్యూరోక్రాట్స్ అధికారులపైన చాలా కన్నెర చేసి ఉన్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారు అధికారులపైన అని ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం. సో రేవంత్ రెడ్డి గారికి అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి, అంటే అట్నుంచే వచ్చారు కాబట్టి, అంటే ఆయన శిష్యుడు అనేటువంటి మాట ఎప్పటి నుంచో ఉంది. సో అందువల్లే ఆయన్ని ఫాలో అవుతున్నారు అనేటువంటి మాట కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారుల పైన కన్నెర చేసి ఎందుకు ఉంటున్నారు? అంటే యాక్చువల్లీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాజీ ఐఏఎస్ ఒక ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరిస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏసీ రూములకే పరిమితం అయ్యారు, ఏసీ రూములకే పరిమితం అయిపోయినారు, వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి పోవటం లేదు. దాంతోపాటు ఒక తప్పు చేయమంటే 100 తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి నిబద్ధత ఉండలేదు అని చెప్పారు. అందులో సరే మొదటిది ఏసీ రూములకే పరిమితం అవుతున్నారు అనేది మామూలు ఇదే కానీ విమర్శే కానీ, ఒక తప్పు చేయమంటే 100 తప్పులు చేస్తున్నారు అనే కామెంటు అది కూడా బాగా వివాదాస్పదమైంది. ముఖ్యంగా బీజేపీ నుంచి బండి సంజయ్ గారు దాన్ని పట్టుకొని 2 రోజులు బాగా దాన్ని ఇచ్చేశారు. ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారే ఐఏఎస్ని దగ్గర కూర్చోబెట్టుకొని నువ్వు ఈ తప్పులు చేయమని చెప్తున్నాడా? ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చాలా క్యాజువల్గా అసలు వాళ్ళే తప్పులు చేయడానికి ముందుంటున్నారు అని చెప్పదలుచుకొని ఒకటి చేయమంటే 100 చేసేస్తున్నారు తప్పులు అన్నట్టు చెప్పారు. అది నిజంగా కొంచెం విమర్శలకు గురయ్యే స్టేట్మెంటే అది. అంటే ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి ఐఏఎస్ని నువ్వు తప్పులు చెప్తూ మళ్ళీ వాళ్ళకేమో నీతి బోధలు బోధిస్తావా అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని ఒక రకంగా నిలదీశాడు ఆయన. సో ఇది పక్కన పెడితే ఏంటంటే ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్లు, సెక్రటేరియట్ లెవెల్లో ఉండే సీనియర్ ఐఏఎస్లు ప్రజల దగ్గరకు పోవటం లేదు. అంటే సీనియర్ ఐఏఎస్లే విధానపరమైన అంశాలని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చి ప్రభుత్వ విధానం, వాళ్ళేమో ఎన్నికల్లో రకరకాల హామీలు ఇస్తారు. రాజకీయ నాయకులు గెలిచి వస్తారు, ప్రభుత్వంలోకి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ హామీలని అమలుపరచాలి. సో ఆ హామీలు అమలుపరచాలంటే ఒక్కొక్క హామీ తీసుకొని దానికి విధానపరమైన ఒక షేపునిచ్చి, అది నిబంధనలకు అనుగుణంగా షేపునిచ్చి దాన్ని జనంలోకి అమలు చేయాలి జనంలో. సో ఇది వీళ్ళ బాధ్యత. ఇటువంటిది వీళ్ళు మరి సెక్రటేరియట్లో కూర్చొని జనంతో సంబంధం లేకుండా, జనం అవసరాలు ఏంటో తెలుసుకోకుండా ఎటువంటి విధాన నిర్ణయాలు చేస్తారు, ఎటువంటి సలహాలు ప్రభుత్వానికి ఇస్తారు అనేది క్వశ్చన్. ఒకనొకప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మనం ఎట్లా పని చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు తెలుసుకొని అందుకు అనుగుణంగా మలుచుకునేవాడు. సో ఇదైతే ఇప్పుడు బాగా లోపించింది. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు మారిపోతున్నాయి. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. సెలెక్టివ్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ఎన్నుకుంటున్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళని ఉంచుకుంటున్నారు. సరే, వీళ్ళు ఏది చెప్తే వాళ్ళు చేయటము, వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు చేయటం లాగా మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి అదేదో వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం లాగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది విమర్శలకి కారణమవుతున్నది. ఇప్పుడు అందుకనే అటు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఒక మీటింగ్ పెట్టి పర్స్పెక్షన్ ట్రాక్ అని, అంటే అధికారులు ఎటు క్షేత్రంలోకి పోవటం లేదు. సో దానికి మంది ఏంటంటే ప్రజల వైపు నుంచి ప్రతి అంశం మీద సర్వే. ఏది ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఆర్టీసీ రవాణా వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, జనాభిప్రాయం తెలుసుకోవటం. జనరల్గా అది వీళ్ళు చేయాలి, ఐఏఎస్లు వీళ్ళు చేయాలి. కానీ వీళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది, వాళ్ళే దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సర్వేస్. ప్రజల మూడు తెలుసుకొని దాన్ని బట్టి సెక్రటేరియట్లో కూర్చొని పాలసీలు మార్చటము, పద్ధతులు మార్చటము, అమలు చేసే ప్రక్రియలు మార్చటము చేస్తున్నారు. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల సంతృప్తే నాకు స్కేలు, ప్రజల సంతృప్తే నాకు కొలమానము. సో ప్రజల సంతృప్తి తెలుసుకోవటం కోసం ఎవరు తెలుసుకోవాలి? యాక్చువల్లీ సీనియర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళితే ప్రజల మూడ్స్ తెలుస్తాయి.
దాన్ని బట్టి ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే అక్కడ అమరావతిలో కూర్చొని సెక్రటేరియట్లో కూర్చొని దే విల్ పర్ఫామ్ దేర్ డ్యూటీస్ ఏమండి. కానీ అందుకు భిన్నంగా జరుగుతున్నది. ఎవరు ఏసీ రూమ్లో నుంచి పోయే పరిస్థితులు కనపడటం లేదు. కొంతమంది అయితే అసలు పబ్లిక్ నుంచి ఎవరన్నా ప్రజలు వాళ్ళ సమస్యల మీద సీనియర్ ఐఏఎస్లకి ఫోన్లు చేస్తే ఆ ఫోన్లు కూడా రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి తెలంగాణలో పెద్ద విమర్శలు ఉన్నాయి. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు క్రూషియల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు బయట ఫోన్లు కూడా తీయరట, ఈవెన్ మంత్రుల ఫోన్లు కూడా తీయరట. ఇంకా మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు తీయరు, వాళ్ళకి అసలు అపాయింట్మెంటే ఇవ్వరు ఏమి. మరి ఇక అటువంటిప్పుడు వాళ్ళు కిందకి వెళ్ళి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి కామన్ మ్యాన్ దగ్గరికి పోతారు, వాళ్ళతో మాట్లాడతారు అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మంత్రులకి చెప్తుంటారు, మీరు ఎప్పుడూ ప్రజల్లోనే ఉండండి, ప్రజలతో ఉంటేనే మీకు మనుగడ ఏమి. లేకపోతే మీరు మంత్రులు కదా అని చెప్పేసి మీరు కూడా సెక్రటరీ లాగా ఏసీ రూమ్లో కూర్చుంటే జనానికి దూరం అవుతారు. జనానికి దూరమైన ఏ లీడరు అధికారంలోకి రాలేడు, వాడికి భవిష్యత్తు ఉండదు అని చెప్పి ప్రతి క్యాబినెట్లోనూ ఇన్సైడ్ మంత్రుల్ని అధికారులను బయటికి పంపించి మంత్రులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ క్లాత్ తీసుకుని ఉంటాడు, కరెంట్ పోస్తుంటాడు ఆయన. కాకపోతే ఏపీలో అందుకనే మంత్రులు చాలామంది మనకి ఈ మధ్యకాలంలో బయట కనిపిస్తున్నారు. జిల్లా పర్యటనలు ఏమి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రోగ్రాంలు పెట్టుకొని వెళుతున్నారు. కానీ సమస్యల్లో ఏంటంటే ఈ అధికారులు మంత్రుల మధ్య సమన్వయం ఉండాలి, అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మధ్య సమన్వయం ఉండాలి. వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి పోతున్నట్టే రాజకీయ నాయకులు అధికారులు కూడా పోవాలి. అందుకనే చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ స్కూళ్ళు ఉన్నాయి ఏమండి, అట్లాగే సంక్షేమ హాస్టళ్ళు, ఈ కలెక్టర్లు ఆ హాస్టళ్ళకి వెళ్ళి రాత్రిపూట అక్కడ గడిపి ఏమండి వాళ్ళతో పాటు అక్కడ వండిన అన్నం తిని ఆ అన్నం క్వాలిటీ ఏంటి, భోజనం క్వాలిటీ అది చూసి దానికి మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వటము ఇవి తెలుస్తాయి. అదే ఒక హైదరాబాద్లో కూర్చొని ఓ మెనూ డిసైడ్ చేస్తారు, సోమవారం భోజనంలోకి XYZ ఈ 3 పెట్టండి, మంగళవారం ఏదో ఒక ఎగ్ ఇంకేదో XYZ ఇట్లా డిసైడ్ చేస్తారు. కానీ డిసైడ్ చేసి కిందకి పంపించిన తర్వాత అక్కడ క్షేత్రస్థాయిలో అది అమలవుతున్నదా లేదా, వీళ్ళు నిర్దేశించిన ఐటమ్స్ అక్కడ పెడుతున్నారా లేదా, ఆ పెట్టింది కూడా క్వాలిటీ ఉంటుందా లేదా, ఆ వంటశాలల దగ్గర నుంచి హైజీనిక్ కండిషన్ ఉందా లేదా, ఇవన్నీ ఎవరు చూస్తారు? పోనీ కింద స్థాయి వాడిని రిపోర్ట్ అడుగుతాడు, కింద స్థాయి వాడిని రిపోర్ట్ అడిగితే వాడు అంతా బ్రహ్మాండం సార్, చాలా దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నది ఇక్కడ వ్యవస్థ అని చెప్పి రిపోర్ట్ ఇస్తాడు. ఇట్స్ ఆల్ ఫాల్స్ రిపోర్ట్ అవుతుంది కదా, దీన్ని వాడు ప్రామాణికంగా తీసుకుంటాడు పైన కూర్చున్నవాడు. సో అంత వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం. అట్లా కాకుండా అసలు ఏదైతే పాలసీ డెసిషన్ చేస్తాడో, హూ ఈజ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్, కీలక నిర్ణయాలు చేసే సీట్లో కూర్చున్న అసలు వ్యక్తి కనుక కిందకి వెడితే మైక్రో లెవెల్కి వెడితే అతను హీ విల్ మానిటర్, హీ విల్ పర్స్యూ, హీ విల్ డిసైడ్, హీ విల్ చేంజ్ ద నామ్స్ ఆల్సో. సో ఈ వ్యవస్థ ఉండాలి. పాపం ఇతను రేవంత్ రెడ్డి గారు మొత్తుకున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నా ఇదే వాళ్ళ ఉద్దేశం ఇదే. కానీ ఈ వ్యవస్థని ఆ స్థాయికి తీసుకురావాలంటే అంత ఆషామాషి కూడా కాదు. దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రులు పట్టుదల కృషి ఉండాలి. వాళ్ళని అడుగడుగునా చేంజ్ చేస్తూ ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో వారం రివ్యూ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ల మీద కనుక మానిటరింగ్ వ్యవస్థను కనుక ముఖ్యమంత్రి స్థాయిలో కనుక చేస్తే డెఫినెట్గా కొంతైనా మార్పు రావచ్చు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వెంట్స్ పైన, మరి ఆ అసోసియేషన్ సంబంధించి అటు నుంచి కానీ ఏదన్నా రిపోర్ట్ కానీ వ్యతిరేకత కానీ ఏకీభవించడం కానీ ఏమైనా రియాక్షన్ వచ్చిందంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో అసందర్భం ఏమీ లేదు, అనౌచిత్యం కూడా ఏమీ లేదు, అభ్యంతరకరమైనది కూడా ఏమీ లేదు. సీనియర్ ఐఏఎస్లు ఏసీ రూములుగా పరిమితం అవుతున్నారు, హైదరాబాద్లో 4 గోడల మధ్య ఉంటున్నారు. కానీ నిజానికి వాళ్ళ శక్తి అపారమైనది, వాళ్ళు డెసిషన్ మేకర్స్. వాళ్ళ కిందకి వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి కనుక వాళ్ళు కనుక మానిటరింగ్ చేసే సిచ్యువేషన్ని ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు కూడా మంచిది. ఇది ఒక సందేశమే, వాళ్ళకి ఒక సజెషన్, ఒక సూచన చేశారు. సో అందుకని ఐఏఎస్ ఆఫీసర్ల సంఘమైనా వాళ్ళైనా మేము ఏసీ రూమ్లోనే కూర్చుంటామని అనరు కదా. అవును, ఒకవేళ లోపల ఉన్నా కూడా పైకి అనలేరు కదా, అనకూడదు కూడా. సో అందుకని దాని మీద పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.